అందరికీ praise the Lord. Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. Welcome you all to this morning Bible study. మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ దినమున మనం బైబిల్ అధ్యయనం ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Loving Father, we thank thee and we bless thee, we worship thee, we adore thee, we exalt thee, we love thee, we Father, glorify thee, O Master Jesus, for thou art great, thou art the creator of this universe, thou art created all things that are on the earth. Father, my Lord, my God, we worship you, we adore you, we thank you, Jesus, for giving us this wonderful day. ప్రభా, మీరు ఇచ్చిన మరొక నూతన దినంకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మనుషులము, నిమిత్త మాత్రులము, మన్నుతో చేయబడిన వారం, ఏ మంచి లేని వారం అయినా ప్రేమించావు, పాపాలు క్షమించావు, నా కుమారుడా నా కుమార్తె అన్నావు. ప్రభా, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన సృష్టిగా మమ్మల్ని అందరినీ చేసినందుకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన రక్షణకై వందనాలు. ప్రభా, మరి మీరు చూస్తున్న కృప, వెంబడి కృపకై వందనాలు. అన్ని విషయాల్లో మమ్మల్ని దీవించి ఆశీర్దిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని వాగ్దానం చేసిన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభావ, మిమ్మల్ని విడుగుని ఎడబాయిన వాగ్దానం చేశారు. ప్రభావ, మీ స్తోత్రాలు. పురుగు వంటి యాకోబు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అన్నావు. ప్రభావ, దేవానికి వందనాలు స్తోత్రాలు. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఇదేను మన బైబిల్ అధ్యయనం కొరకే మీ పాఠశాలకు వస్తున్నాను. అపాత్రుడిని, నలుపుడు నేను నన్ను కూడా మీ సులువు చాటును మరుగుపరచుకున్నాను. మీ నామను మరుగుపరచుకున్నాను. మా పిల్లలందరితో మీరు మాట్లాడి మీరే మీ నామను మేంపరచుకున్నాను. మీ మీటింగ్ మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యములను, మర్మములను, సత్యములను మాకు బయలుపరచమని, మాకు నేర్పించమని వేడుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సో మొదటి రాజుల గ్రంథము మనము ధ్యానిస్తున్నాం. సో పాత నిబంధన గ్రంథము ఓవర్ వ్యూ, ఒక ఐడియా మనకు అందరికి ఉండాలి. ఈ స్లైడ్ ఎప్పుడు కూడా మన మైండ్లో మెదులుతూ ఉండాలి. మొదటి 5 గ్రంథాలను ధర్మశాస్త్రం అని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. తర్వాత 12 గ్రంథాలు యోషువ నుంచి ఎస్తేరు వరకు చరిత్ర. ఆ తర్వాత 5 గ్రంథాలు యోబు నుంచి పరమగీతం వరకు జ్ఞానం గురించినవి. ఆ తర్వాత మరొక 5 గ్రంథాలు పెద్ద ప్రవక్తలు, ఐసియా టు డానియల్. ఆ తర్వాత మిగిలిన 12 గ్రంథాలు మైనర్ ప్రాఫిట్స్, హోషియా నుంచి మలాకి వరకు. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథం ముఖ్య వచనం, ది కీ వర్స్ ఈస్ చాప్టర్ 11 verse 11. సొలొమోను సెలవిచ్చినదనగా, నేను నీతో చేసిన నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను. కనుక ఈ రాజ్యం నీకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. ప్రస్తుతానికి మొట్టమొదటి భాగాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సొలొమోను యొక్క వైభవపేతమైనటువంటి రాజ్యం కథ. మొదటి 8 అధ్యాయాలు ఈ విషయాలు మనం చూస్తుంటాం. రెండవ భాగము సొలొమోను చేసిన తప్పులు మరియు దాని పరిణామాలు. 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు విషయాలు మనం చూసుకుంటాం. మూడవ భాగము విభాజిత రాజ్యము మరియు వారికి సంబంధించినటువంటి రాజుల పాలన. 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు, 22వ అధ్యాయం వరకు మనం చూస్తుంటాం. ఇక్కడ రాజ్యము 2గా చీలిపోతుంది. సొలొమోను తర్వాత రాజ్యం 2గా విడిపోతుంది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యం అనగా 11 గోత్రముల ఇజ్రాయేల్ ప్రజలు. దక్షిణ రాజ్యం అనగా యూదా గోత్రం. యూదా గోత్రానికి దావీదు వంశం నుండి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రాజుగా ఉంటాడు. తర్వాత ఉత్తర రాజ్యానికి ఇజ్రాయేల్లో ఏదో ఒక గోత్రం నుంచి ఒక వ్యక్తి రాజుగా ఉంటూ వస్తూ ఉన్నారు. పోయిన 2 క్లాసుల్లో మనము మొదటి 2 అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చూసుకున్నాం. సో మన మొట్టమొదటి అంశము సొలొమోను యొక్క వైభవపేతమైనటువంటి రాజ్యం కథ. ఆ తర్వాత సొలొమోను ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అవుతాడు. అందులో భాగంగా అదోనియా అనేటువంటి
దావీదు కుమారుడు తిరుగుబాటు చేస్తాడని మనం చూసుకున్నాం. సిస్టర్ ఉన్నతి కూడా అద్భుతంగా మనకు రివ్యూ ఇచ్చారు. తర్వాత సొలొమోన్ రాజుగా నియమింపబడతాడు. దావీదు తన అంతిమ సందేశాన్ని సొలొమోనుకు చెప్తాడు. ఆ తర్వాత సొలొమోను ఆయన చెప్పినట్లుగానే చేస్తారు. ఈ దినమున మనము మరికొన్ని విషయాలను ఈ యొక్క మొదటి భాగంలో నేర్చుకుంటాం. అందులో ఈ దినమున ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు దావీదుకు జ్ఞాన వివేచనము కలిగినటువంటి హృదయం ఇస్తాడు. వివేచనము కలిగినటువంటి హృదయాన్ని ఇస్తాడు. అంతకంటే ముందుగా మనం 3వ అధ్యాయం మొదటి భాగంలో చూసుకున్నట్లయితే, సొలొమోను ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డారా, దేవుడు చాలా స్పష్టంగా ద్వితీయోపదేశ కాండంలో 2వసారి మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు సెలవిచ్చారు. మీరు అన్ని జనులతో పొందుకొనవద్దు, అన్ని జనులతో సాంగత్యం చేయవద్దు, వారికి మీ కుమార్తెలను ఇవ్వవద్దు, మీ కుమార్తెలను వారికి ఇవ్వవద్దు, వారితో వివాహములు చేసుకోవద్దు, సాంగత్యము చేయవద్దు అని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే వారి యొక్క అన్ని జనుల ఆచారములను మీకు నేర్పుతారు, మీరు కూడా భ్రష్టులైపోతారు, మీరు వారి వలె విగ్రహారాధికులు అయిపోతారు, వారి వలె వ్యభిచారులు అయిపోతారు, జారులు అయిపోతారు, దేవుని నుంచి దూరమైపోతారు, పాపులైపోతారు. తద్వారా దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. వారు మీ కండ్లకు కలపగాను, మీకు ఊరిగాను బోనుగాను వారు ఉంటారు. కాబట్టి కనానులోనికి వెళ్ళిన తర్వాత అన్ని జనుల స్త్రీలతో మీరు వివాహం చేసుకోనవద్దు, అందుకొనవద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తారు. అయితే సొలొమోను జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆ వైభవం ఎప్పుడైతే తనకు వస్తుందో, తన యొక్క పేరు ప్రతిష్టలు ఎప్పుడైతే ప్రపంచమంతా వ్యాప్తి చెందుతాయో, సొలొమోను ఫరో రాజు కుమార్తెను వివాహం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అన్ని జనుల రాజుల కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. అనేక మంది భార్యలు అతనికి ఉంటారు, ఉపపత్నులు కూడా ఉంటారు. ఆ తర్వాత మనం చూసుకుంటాం. అయితే సొలొమోను చేసినటువంటి పొరపాటు ఏంటంటే, he went back to Egypt and he married the daughter of Pharaoh. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, సో మనం ఇక్కడ సొలొమోను గురించి బ్యాడ్గా చెప్పుకోవటము, బ్యాడ్గా చిత్రీకరించటం అనేటువంటిది కాదు. కానీ ఆ దినముల్లో బహుభార్య తత్వమును దేవుడు అనుమతించకపోయినను ఇజ్రాయేల్ రాజులు తమకు తామే బహుభార్య తత్వాన్ని అవలంబించారు. అన్ని జనుల రాజుల వలె వారు కూడా ఆ వాంఛ కలిగి అనేక వివాహములు చేసుకున్నారు, అనేక స్త్రీలను చేసుకున్నారు. అది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. దావీదుకు ఉన్నటువంటి ఉపపత్నులు అందరూ, ఆ భార్యలందరూ కూడా దాదాపుగా ఆ ప్రాంతంలో చెందిన వారే, ఇజ్రాయేల్కు చెందిన వారే. అయితే ఇక్కడ సొలొమోను ఐగుప్తుకు వెళ్తా ఉన్నాడు. ఏ దేశంలో నుండి అయితే దేవుడు వారిని విడిపించాడో, ఏ దేశపు రాజు యొక్క బంధకములో నుండి వారిని విడిపించాడు, బానిసత్వంలో నుండి విడిపించాడో, ఆ దేశపు రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటా ఉన్నాడు. My dear brothers and sisters, Solomon was going back to old nature. నవీన పురుషుడు, ప్రాచీన పురుషుడు వలైన వ్యవహరిస్తా ఉన్నాడు. అయితే ఇది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. వివాహం చేసుకుని ఏం చేశాడు? ఆయన రాజభవనం నిర్మించే వరకు వెయిట్ చేసి, రాజభవనం నిర్మించిన తర్వాత ఫరో కుమార్తెను తెచ్చి రాజభవనంలో పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. దావీదు కష్టపడ్డాడు, యుద్ధాలు చేశాడు, దేవుని చిత్తం కనుక్కున్నాడు, దివారాత్రంలో ప్రయాసపడ్డాడు, ఇజ్రాయేల్ ప్రజలను కాపాడాడు, దేవుని సహాయం కొరకు వేడుకున్నాడు. ఎప్పుడు కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ యుద్ధములు చేస్తూ, ఒక పక్క ప్రజలను పాలించుకుంటూ మరొక యుద్ధములు చేస్తూ బిజీగా ఉండి దేవుని మీద పూర్తిగా ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే సొలొమోను రాజు అయిన తర్వాత రాజ్యంలో శాంతి, సమాధానం, నెమ్మది వచ్చింది. చుట్టుపక్కల రాజులందరితో సంధి ఏర్పడినది. చుట్టుపక్కల కప్పము చెల్లించడం ప్రారంభించారు.
సొలొమోను మాట వినడం ప్రారంభించారు. యూఫ్రటీస్ వదులుకొని ఐగుప్తు వరకు కూడా వారందరూ కూడా సొలొమోనుకు కప్పం చెల్లిస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించినప్పుడు సొలొమోను దేవుని యొద్ద విచారణ చేయకుండా తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్లు ప్రాచీన పురుషుడు చేసే పనులు, ఎవరి యొద్ద నుంచి అయితే దేవుడు ఎవరి చేతిలో నుండి అయితే విడిపించాడో, ఏ బానిసత్వంలో నుండి అయితే విడిపించాడో వారి దగ్గరికి వెళ్ళి వారితో వేయముందుకుంటూ ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. సో మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇదే జరుగుతుంది. మనం ఏ స్థితిలో నుండి అయితే దేవుడు లేపుతాడో, ఏ స్థితిలో నుండి అయితే దేవుడు మనం బ్రతికిస్తాడో, జీవింపజేస్తాడో, మన సమృద్ధి మనకు దొరికిన తర్వాత, శాంతి సమాధానం దొరికిన తర్వాత, నెమ్మది దొరికిన తర్వాత, మనం బలపడిన తర్వాత మరలా మనము ఆ పాత విషయాలు కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఆ పాత జీవితంలో చేసినటువంటి పొరపాట్లు, పాత జీవితంలో చేసినటువంటి పాపములు, పాత జీవితంలో చూసినటువంటివి, చూడకూడనివి, దేవుని ఎరుగక మనం చేసినటువంటి ఆ పొరపాట్లను మనం మరలా చేస్తూ ఉంటాం. దేవుడు చేయవద్దన్నది మనం చేస్తూ ఉంటాం. మనం ఏం చేయాలి? దేవుడు ఏది చేయమంటే అదే చేయాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 2, రెవల్యూషన్ చాప్టర్ 2 verse 6. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఇక్కడ నికోలాయితుల క్రియలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నికోలైట్స్ అనే ఒక గుంపు ఉన్నారు. వారు మందిరంలోనే ఉంటారు. వారు కూడా దేవుడు నమ్మినటువంటి వారే. అయితే వారిలో కొన్ని క్రియలు ఉన్నాయి. అవి దేవునికి అంగీకారమైనవి కాదు. అవి దేవుడు ద్వేషించేటువంటివి. అదేంటంటే వారు అధికార దాహము కలిగినటువంటి వారు. అధికార దాహము కలిగినటువంటి వారు. సో దేవుడు దాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఎఫెసీ సంఘస్థులు కూడా దాన్ని ద్వేషిస్తూ ఉన్నారు. వారిని ద్వేషిస్తూ ఉన్నారు. అలాగ చేయకూడదు, అది తప్పు అని ఖండిస్తూ ఉన్నారు. వారి అధికార దాహం ఉండకుండా వారు నార్మల్గా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నారు. నికోలైతులకి సెలవిస్తా ఉంది, ఇదిగో నికోలైతులారా, అది దేవుని చిత్తం కాదు, అలాగ చేయకూడదు, అలాగ ఉండకూడదు, దేవుని ఆజ్ఞ మేరకు మనం పనిచేయాలని చెప్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడు? నేను కూడా వీటిని ద్వేషించుతున్నాను, నేను కూడా వాటిని అంగీకరించట్లేదు, వాటిని రిజెక్ట్ చేస్తున్నాను. సో వాట్ వి సీ హియర్, విశ్వాసులు దేవుని యొక్క మనసు కలిసిపోయింది. దేవుడు ఏదైతే చెప్పాడో అదే విశ్వాసులు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ సొలొమోను ఏం చేస్తున్నాడు? దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేస్తా ఉన్నారు. దేవుడు ద్వేషించే దాన్ని సొలొమోను హత్తుకుంటూ ఉన్నాడు. తన సుబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకొని అన్ని జనుల స్త్రీలను ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తె వివాహం చేసుకుంటూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క చిత్తంకు విరోధంగా మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యములకు విరోధంగా మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ, మనం హెచ్చరిస్తూ, మనకు బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు హోల్ హార్టెడ్లీ యాక్సెప్ట్ ఇట్. పూర్ణ హృదయంతో దాన్ని మనం అంగీకరించాలి. దేవుని ఎదుట మనం సరి చేసుకున్నాలి. దేవుని ఎదుట మనం న్యాయముగా నీతిగా నడుచుకున్నాలి. ఆయన ఇక్కడ సొలొమోను అలా చేయలేదు. తద్వారా దాని యొక్క పర్యవసానము చాలా భయంకరంగా ఉంటూ వస్తూ ఉన్నది. ఆ విషయాన్ని మనం తర్వాత క్లాసెస్లో చూసుకుంటాం. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ దేవునికి ఏది ఇష్టం అది మనం చేయాలి. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడు దాన్ని ప్రేమించాలి. దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడు దాన్ని మనం ద్వేషించాలి. అంతేకాని దేవుడు ద్వేషించేది మనకి ఇష్టమైనా కూడా దాన్ని మనం ద్వేషించాలి, కానీ సొలొమోను వల్లే దాన్ని మనం చేయకూడదు. ఐ హోప్ యు హ్యావ్ గాట్ ది పాయింట్. సో అయితే ఇది ఒకటి. తర్వాత మరొక విషయము మనం ఏం చూస్తామంటే అదే 3వ అధ్యాయము 3వ వచనం, 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు
సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచునుండెను. సో ఈ యొక్క వాక్యంలో రెండు మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ట్రై టు అండర్స్టాండ్ ది స్క్రిప్చర్ బై డైసెక్టింగ్ దెమ్, అదర్వైజ్ వీ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్. మొదటి భాగం ఏంటంటే, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. దావీదు నడుచుకున్నట్లే నడుచుకుంటూ ఉన్నాడు, యెహోవా యందు ప్రేమ ఉంచాడు. గాని అక్కడ గాని బట్ అనే మాట వచ్చినప్పుడు దాని కాంట్రాస్టింగ్ మాట ఉంటుంది అనమాట. సో గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయిచు ఉండెను. ఈ యొక్క ఉన్నత స్థలముల్లో బలులు అర్పించటం, ధూపం వేయటం, అది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పలేదు. ఇజ్రాయేల్ ప్రజలు అన్ని జనులను చూసి మనం కూడా మన దేవునికి ఉన్నతమైనటువంటి స్థలములలో మనం బలులు అర్పిద్దామని ఆ విధంగా ప్రారంభించాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ కాదు, అది దేవుని చిత్తము కాదు, దేవుని వాక్యానుసారం కాదు, అన్ని జనుల నుంచి అరువు తెచ్చుకున్నటువంటిది. అందుకని గాడ్ వాస్ నాట్ హ్యాపీ విత్ సొలొమోన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. మొదటి భాగంలో దేవుడు సంతోషించాడు, దావీదుని పోలి నడుచుకుంటూ ఉన్నాడు. రెండవ భాగంలో ఉన్నతమైనటువంటి స్థలంలో బలులు అర్పించే విషయంలో దేవుడు అసంతృప్తిగా ఉంటూ ఉన్నాడు. ఆ విషయంలో కానీ నీవు ఆ విషయంలో దావీదు చేసినట్లు చేయలేదు, అన్ని జనుల ఆచారము పాటించామంటున్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో చాలా మందిని మరి కొత్త తరం క్రైస్తవులు అవ్వచ్చు, లేకుంటే రెండవ తరం క్రైస్తవులు అవ్వచ్చు, మనకి తెలియకపోవటాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం మీద మనకు అవగాహన లేకపోవటాన్ని బట్టి కొన్నిసార్లు మన యొక్క పితృ పారంపర్య ఆచారములను అనుసరించి మనం నడుచుకుంటాం. అయితే రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అన్ని జనుల ఆచారాలను అనుసరించి మనం నడుచుకోకూడదు. అది దేవుని యొక్క ఆజ్ఞ అన్నది. ఎందుకంటే దానిలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, దానిలో నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 1, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-15 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సో ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక అని ఉంటుంది అనమాట. సో 18వ వచనం కూడా చదువు. verse 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. సో యొక్క పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అంటే దేవుడు మనల్ని ఆ పితృపారంపర్య ఆచారం నుండి, అన్ని జనుల ఆచారం నుండి దేవుడు మనల్ని విడిపించాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మనం విడిపించింది ఎవరు? నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేతనే మనం విడిపింపబడ్డాం. కాబట్టి మనము వాటిని విడిచిపెట్టాలి అని ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అదే కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక Colossians chapter 2 verse 8. Colossians chapter 2 verse 8. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. సో ఆయనను అనుసరింపక అంటే ఆ ముందు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి తత్వజ్ఞానం అనుసరించి నడుచుకునే వారిని
వెంబడించక ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని మీరు చెరపొట్టుకొని వాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండి ఈ లోకానుసారమైనటువంటి తత్వజ్ఞానం అవసరం లేదు. దాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే మనం తప్పిపోతాం, దేవుడి నుంచి దూరం అయిపోతాం. దేవుడు మనకు పరలోక జ్ఞానము, దైవక జ్ఞానము దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మ సంబంధులే ఆత్మీయ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. లోక సంబంధులు, శరీర సంబంధులు దైవ జ్ఞానమును అర్థం చేసుకోలేరు. ఏమైనటువంటి దేవుని బిడ్డారా, సో ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా సెలవిచ్చేది ఏంటంటే, దేవుడు మనకు ఇహలోక ఆత్మను అనగా శరీర ఆత్మను మనలో నుంచి తీసివేసి పరిశుద్ధ ఆత్మను, దేవుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక మనము ఇహలోక సంబంధమైనటువంటి పితృపారంపర్య ఆచారాన్ని విడిచిపెట్టాలి, అన్ని ఆచారాలను విడిచిపెట్టాలి. వాటిని మనం అనుసరింపక మనము దేవుణ్ణే అనుసరింపవలసి ఉన్నది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1 Corinthians chapter 1 1 Corinthians 1 Corinthians chapter 1 verse 24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అందరికి కూడా దేవుడే, క్రీస్తే ఏమై ఉన్నాడు? దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రకారం మనం నడుచుకున్నాలి, ఆయన మనకిచ్చిన వాక్యం ప్రకారం నడుచుకున్నాలి. తద్వారా మనము ఈ సొలొమోనుకు వచ్చినటువంటి శోధనలన్నింటినీ కూడా మనం జయించగలం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు అది మనకు జయాన్ని అనుగ్రహిస్తుంది. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటికిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. తర్వాత చదువు 12 కూడా చదువు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. సో మనలో ఏమాత్మ తీసేసాడు దేవుడు? లౌకిక ఆత్మను కాక దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు, డిసర్నింగ్ స్పిరిట్ ఇచ్చాడు. వాక్యంను అర్థం చేసుకొని, వాక్యంను జ్ఞాపకం చేసుకొని, వాక్యంలో ఉన్న మర్మములను తెలుసుకునేటువంటి దైవ జ్ఞానం ఇచ్చాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో పరిశుద్ధాత్మను మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏది నీతి, ఏది దుర్నీతి, ఏది పరిశుద్ధం, ఏది అపవిత్రము, ఏది దేవునికి ఇష్టమైనది, ఏది దేవునికి విరోధమైనదో గ్రహించుకునేటువంటి మనసుని దేవుడు మనకి ఇచ్చాడు. సో కాబట్టి మనము లౌకిక ఆత్మను మనలో ఇంకా పనిచేయనీయకూడదు. ఇహలోక ఆత్మను దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు, దాని వైపు చూడకూడదు. వీ హ్యావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ దోస్ థింగ్స్. దేవుడు వాటి నుంచి మనం విడిపించాడు. పితృపారంపర్య ఆచారములు, అన్ని జనుల ఆచారములు, లౌకిక ఆత్మ, ఇవన్నిటిని కూడా దేవుడు తీసివేసి మనకు జీవము కలిగిన దేవుని ఆత్మను మనకి ఇచ్చాడు, పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. కాబట్టి ఆత్మ విషయాలంతా పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరుస్తాడు. లౌకికంగా జీవించే వారికి, శరీరానుసారంగా జీవించే వారికి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేని వారికి ఆత్మీయ విషయాలు బోధపడవు, అర్థమవు, వెరితనంగా ఉంటాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమ్ టైమ్స్ సొలొమోను వలె ఆత్మానుసారులమై కూడా మరలా తిరిగి దే కెన్ గో బ్యాక్ టు ది ఓల్డ్ నేచర్. గల్తీయులకు రాసిన పత్రికలో దేవుడు చాలా స్పష్టంగా గల్తీయులకు సెలవిస్తా ఉన్నాడు. ఓ అవివేకులైన గల్తీయులారా, మీరు ఆత్మానుసారముగా ఆరంభించి ఇంతలోనే శరీరానుసారులు అయితిరా అని అంటారు. చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
1 నుంచి 3 వచనాలు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? మొదట ఆత్మానుసారంగానే ఆరంభించారంట గలతీయులు. అయితే తర్వాత ఎలాగూ పరిపూర్ణులయ్యారు? శరీరానుసారంగా పరిపూర్ణులయ్యారు. దట్స్ వాట్ వి సీ ఇన్ సొలొమోన్. హీ స్టార్టెడ్ వెల్. He followed the commandments of his father. He had got very good counsel and advice. అయితే కొన్ని దినాల తర్వాత శరీరానుసారుడైపోతా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దట్ షుడ్ నాట్ బి సో ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో అలాగ జరగకూడదని ప్రభు మనకి రాసి ఉంచాడు. ఈ దినాన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఆత్మానుసారంగా నడుచుకొనుడి, శరీరేచ్ఛలను నెరవేర్చులని వాక్యం సెలవిస్తున్నది. Walk in the spirit so that you will not fulfill the lust of the flesh. Walk in the spirit always. నోవాహు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? నోవాహు కాదు, హానోకు ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడు? హౌ మెనీ ఇయర్స్ హి వాక్డ్ విత్ గాడ్? నోవాహు బ్రతికిన హానోకు బ్రతికిన దినములన్నీ ఎన్ని సంవత్సరాలు? ఎనీ రెస్పాన్స్? హానోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? హానోకు శరీర మరణం పొందాడా? స్నేహ లేదు. లేదు. దేవునితో కొనుక్కోబడ్డా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? 365 years, sir. ఎస్, కరెక్ట్, గుడ్. 365 years. మరి ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచినని బైబిల్లో రాయబడింది? 300 సంవత్సరాలు, సార్. Yes, 300 years he walked with God. My dear brothers and sisters, ఆయన యొక్క నడక దేవుని దృష్టి యోగ్యమైనది కాను ఆత్మానుసారంగా ఉన్నది కనుకనే దేవుడు ఆయన్ని సజీవంగా తీసుకొని పోయాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎందుకు ఎక్కువగా ఇజ్రాయేల్ ప్రజలు లేకుంటే భక్తులు చేసిన పొరపాట్లను ధ్యానిస్తున్నామంటే, లోతుగా ధ్యానిస్తున్నామనంటే, మనం ఆ పొరపాట్లను చేయకుండా దాన్ని జయించటానికే, అంతేకాని వేరే ఉద్దేశం లేదు. ఈసారి ఏంటి అన్ని నెగిటివ్ చెప్తున్నాడు, అన్ని ఎప్పుడు కూడా నెగిటివ్స్ చెప్తున్నాడు, పాజిటివ్స్ తక్కువ చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. నెగిటివ్స్ లోనే పాజిటివ్స్ ఉన్నాయి. అదేంటంటే వారు పొరపాటు చేశారు కాబట్టి మనం చేయకూడదు, వారి విషయంలో పడిపోయారు కాబట్టి మనం అలా చేయకూడదు. సొలొమోను ఆత్మానుసారంగా ఆరంభించాడు, కానీ శరీరానుసారంగా పరిపూర్ణుడు అవుతా ఉన్నాడు. గలతీయులు కూడా అలాగే ఆరంభించారు, శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతా ఉన్నారు. వారిని హెచ్చరిస్తా ఉన్నారు. అప్పుడు వారు సెర్చ్ చేసుకున్నారు. గాడ్ ఈస్ వార్నింగ్ us. గాడ్ ఈస్ స్పీకింగ్ టు us దిస్ మార్నింగ్. శరీరానుసారమైన క్రియలు ఏమైనా మనలో మరలా పుట్టుకొస్తున్నాయా? పుట్టగొడుగుల వల్ల మరలా తిరిగి పాత జీవితంలో ఉన్నాయి, మరలా వస్తున్నాయా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు దాన్ని సంతోషించడు. దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు దుఃఖపడతాడు. ఆత్మను ఆర్పకుడి, quench not the spirit, grieve not the spirit. ఆ విధంగా జరిగినట్లయితే దేవుడు బాధపడతాడు. సొలొమోను చూసుకుంటే దేవుడు బాధపడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చూసి దేవుడు సంతోషించాలి. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అని ప్రభు మన గురించి సాక్ష్యం చెప్పాలి. బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు, శ్రమలన్నింటినీ ఓర్చుకున్నావు, ఆత్మానుసారుడుగా జీవించావు. కమాన్, ఎంటర్ ఇన్ టు మై రెస్ట్. నా యొక్క విశ్రాంతిలోని ప్రవేశించు, నా మహిమరాజ్యంలోని ప్రవేశించు.
మనకు శోధనలు రావచ్చు, పరీక్షలు రావచ్చు. అయితే మనము ప్రభు కొరకు స్థిరులనుగాను కదలని వారముగా ఉండాలి. చూడండి, మరొక సంఘం గురించి ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము స్మరణ సంఘం గురించి చెప్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8, 9 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8, 9 వచనాలు. మున్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. చాలు. అది ఇప్పుడు మనం చూసినట్లయితే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అని అంటున్నాను. అంటే దేవుడికి సమస్తము తెలుసు, మన శ్రమలు తెలుసు, మన కష్టము తెలుసు. మరొక సంఘం గురించి చెప్తాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యంను గట్టిగా పట్టుకొని ఉన్నావు అని అంటారు. చూడండి, అదే ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడి మాట చెప్తారు. ఫిలదెల్ఫియా సంఘం గురించి 3వ అధ్యాయం ఉంటాం. ఫిలదెల్ఫియా ఓకే 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు సంఘంలో సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు సంఘంలో సంచరిస్తూ ఉన్నాడు, మన గృహాల్లో సంచరిస్తున్నాడు, మన ఆఫీసెస్లో, మన కాలేజెస్లో, మన యూనివర్సిటీస్లో మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ ఆయన చూస్తూ ఉన్నాడు, నా కుమారుడు ఎలాగున్నాడు, నా కుమార్తె ఎలాగున్నాడు, నాకు సాక్షిగా ఉంటూ ఉన్నాడా, ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నాడా, లేకుంటే మరలా తిరిగి శరీరానుసారుడు అయిపోతున్నాడా. గాడ్ ఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. అందుకని అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుని దగ్గర మరుగై ఉన్నది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునని లేదు. 2 things దేవుడు చెప్తా ఉన్నాను. నువ్వు నా వాక్యమును గైకొన్నావు, నన్ను ఎక్కడ నువ్వు ఎరుగును అని ఎవరితో చెప్పలేదు. యు హావ్ కన్ఫెస్డ్ మీ, నన్ను ఒప్పుకున్నావు, నేనే దేవుడు, నేను మనుషులు ఏదో ఒప్పుకున్నావు, సాక్ష్యం చెప్పావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నటువంటి సంఘము, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్న సంఘము, క్రీస్తు కొరకు శ్రమలో పడి దేవుని కొరకు సాక్ష్యంగా ఉన్నటువంటి స్మరణ సంఘము, దేవుని వాక్యమును గైకొనుచున్నటువంటి ఫిలదెల్ఫియా సంఘము, మంచి సంఘము, ఫెయిత్ఫుల్ చర్చ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సచ్ పీపుల్, ఫెయిత్ఫుల్ పీపుల్. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కుటుంబంలో, ఆఫీసులో, మనకి ఎన్ని పరిస్థితులైనా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, నేను ఆత్మానుసారంగా నడుచుకుంటాను, నేను తిరిగి మరలా లోకంలోని వెళ్ళను, పితృపారంపర్య ఆచారం నేను పాటించను, శరీర క్రియల వైపు నేను వెళ్ళను. కమ్ వాట్ ఎవర్ మే కమ్, I have made a covenant with my God and with the word of God. My dear brothers and sisters, దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనం ఆత్మానుసారులుగా చేశాడు. మనం ఆత్మలో బలవంతులమైతూ ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉండాలి. శరీర క్రియల్లో వైపు మనం వెళ్ళకూడదు, శరీరానుసారులుగా పరిపూర్ణం అవ్వకూడదు. అంటే మన అపవాదికి అవకాశం ఇస్తా ఉన్నాం. It doesn't mean that we do not fall. We fall, but we will rise again immediately. దేవుని యెహోవాను బట్టి, దేవుని వాక్యం బట్టి మనం బలం తెచ్చుకుంటాం, మనం సరి చేసుకుంటాం, ముందుకు సాగిపోతాం. ఏమైనటువంటి దేవుని వెళ్ళినప్పుడు ఆ బలులు అర్పించేటువంటి ఉన్నత స్థలంలో బలులు అర్పించేటువంటి అలవాటు ఉన్నది కనుక సొలొమోను గిబియోను ప్రాంతానికి వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తా ఉన్నాడు. మరి చాలా బలులు అర్పించాడు. దాదాపుగా
ఆ 1000 దహన బలులను అర్పించారు. దహన బలులు అనగా దేవునికి ప్రతిరూపమైనటువంటిది. సో సమాధాన బలులు అనగా మనలను తండ్రితో సమాధానపరిచేది. సో ఆ విధంగా బలులు అర్పించిన తర్వాత ఆయన పడుకున్నాడు. రాత్రి వేళ స్వప్న మందు దేవుడు సొలొమోను కనిపించి సొలొమోను, నువ్వేం కావాలో కోరుకో అని అడుగుతా ఉన్నాడు. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చాడు. నీకేం కావాలి, నువ్వేం కోరుకుంటున్నావు, నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తాను అన్నాడు. ఎందుకంటే 1000 దహన బలులు అర్పించాడు. అప్పుడు సొలొమోను అన్నాడు, నేను బాలుడను, ఈ గొప్ప రాజ్యమును, నీ ప్రజలైనటువంటి గొప్ప రాజ్యమును పాలించుటకు నాకు జ్ఞానం సరిపోదు, నాకు ఈ ప్రజలను పరిపాలించే కృపను దయచేయి అని అన్నాడు. అంత మాత్రం కాదు, దావీదు గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ సొలొమోను చెప్తా ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. 1 రాజులు 3వ అధ్యాయము 6వ వచనం. సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నాడు. My dear brothers and sisters, remember this. What is are the secrets of victorious Christian life? దావీదు జీవిత విజయ రహస్యాన్ని మనం ఇప్పుడు చూస్తాం. దేవుడు దావీదు ఎడల మహాకృపను చూపాడంట. కటాక్షము, పరిపూర్ణ కటాక్షం కనపరిచాడంట. 2 విషయాలు, పరిపూర్ణ కటాక్షం కనపరిచాడు, మహాకృపను చూపించాడు. ఎందుకో తెలుసా? నెంబర్ 1, దావీదు యెహోవా దృష్టికి అనుకూలముగా ఉన్నది చేశాడు. నెంబర్ 2, నీతిని అనుసరించి నడుచుకున్నాడు. నెంబర్ 3, యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను. My dear brothers and sisters, God is looking for Davids today. God is looking for such believers. దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి, సత్యమును నీతిని అనుసరించి నడుచుకోవాలి, యథార్థమైనటువంటి మనసు కలిగి ప్రవర్తించాలి. అప్పుడు విజయం నీదే. మహాకృపనిస్తానంటున్నాడు, నేను కటాక్షిస్తానంటున్నాడు, నీ మీద కరుణ చూపిస్తానంటున్నాడు. దావీదు అలాగ నడుచుకున్నాన్ని బట్టే దావీదుకు దేవుడు నిబంధన చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. ఈ భూమి మీద రాజులు ఉన్నంత కాలము నీ వంశంలో ఉండే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సింహాసనం ఉంటాడు అని సెలవించాడు. అది జరిగింది, నెరవేరింది. My dear brothers and sisters, God wants to give you, God wants to make a covenant with you. God wants to give you promises. The God of David is your God and my God. దేవుడు మనతో కూడా నిబంధన చేయాలని ఆశపడతా ఉన్నాడు. మనము దావీదు వలె జీవించినప్పుడు తప్పకుండా ఆయన మహాకృపను మన మీద చూపిస్తాడు, దేవుడు కుమ్మరిస్తాడు. సో ఆ విధంగా ఆయన ఏమడిగాడంటే, సొలొమోను, నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నీ దాసుడినైన నేను నీవు కోరుకొని జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయటం అసాధ్యము. 9వ వచనం చదవమ్మా. 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఇక్కడ సొలొమోను అడిగేటువంటిది న్యాయయుక్తమైనది, యథార్థమైనది, మంచిదిగా ఉంటుంది. ఏమంటున్నాడు? నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి నాకు వివేకము గల హృదయం దయచేయమంటున్నాడు. వివేకము గల హృదయం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డిజర్నింగ్ స్పిరిట్ అడుగుతా ఉన్నాడు, అండర్స్టాండింగ్ హార్ట్ అడుగుతా ఉన్నాడు. సో దేవుని దృష్టికి అంగీకారమైనది, యోగ్యమైనది. ఆయన స్వార్థం కొరకు అడగట్లేదు, ప్రజలు పరిపాలించడం కొరకు అడుగుతా ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు అతనికి ఏమిచ్చాడు? 12వ వచనం.
నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడునూ ఉండడు. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. నీ మనం ఆలకించాను, నీ మనం ఆలకించాను. పిల్లారా, మన దేవుడికి ఇష్టమైన జరిగినప్పుడు, దేవుడి దృష్టికి యోగ్యమైన జరిగినప్పుడు దేవుడు తడవు చేయడు, అలక్ష్యం చేయడు. వెంటనే సంతోషంతో ఆనందంతో దేవుడు ఇస్తాడు. వెంటనే బుద్ధి జ్ఞానములు కలిగిన వివేచన కలిగినటువంటి హృదయాన్ని సొలొమోనుకు దేవుడు దయచేశాడు. ఇంకా అంటాడు, నీవు రాజ్యాన్ని కోరలేదు, శత్రువును కోరలేదు, ఐశ్వర్యమును కోరుకొనలేదు, కానీ నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నేను చేస్తాను. నీకు రాజ్యాన్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను, నేను దీర్ఘాయుష్మంతునిగా కూడా చేస్తాను నేను వాగ్దానం చేశాను. When we ask God right things, God will bless us with all the heavenly blessings, even material blessings. మన మంచిది దేవుని దృష్టి యోగ్యమైనది అడిగినప్పుడు, దేవుని దృష్టికి సరైనది మనం అడిగినప్పుడు ఆయన మనకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తారు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసుకుంటాం, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకని ఎడల అటు తర్వాత ఆయన మీకు అన్నీ అనుగ్రహిస్తారని సెలవిచ్చారు. Seek ye first the kingdom of God and his righteousness, then all these things shall be added unto you. So God added all things to Solomon, the things that he did not ask. My dear brothers and sisters, are you asking God? నీ యొక్క అక్కర్లను దేవునికి తెలియచేస్తా ఉన్నావా? దేవుడు తప్పకుండా వింటాడు, మనకు అనుగ్రహిస్తాడు. Ask and it shall be given unto you. Seek and you shall find. Knock and it shall be opened unto you. సో ఈ విధంగా ఈయన యొక్క జ్ఞానము, సొలొమోను యొక్క జ్ఞానము మరి లోకమంతటా విస్తరిస్తూ ఉన్నది. ఆ దినముల్లో అలాంటి జ్ఞానయుక్తమైనటువంటి రాజు ఎవరు కూడా లేరని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఎవరు లేరని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే ఒక సూచన సొలొమోనుకు దేవుడు చేస్తా ఉన్నాడు. 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అయితే ఒక సలహా ఇస్తా ఉన్నాడు, అడ్వైజ్ ఇస్తా ఉన్నాడు. నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నువ్వు దీర్ఘాయుష్మంతునిగా చేస్తానంటున్నాడు. దావీదును ఒక బెంచ్ మార్క్ గా దేవుడు చూపిస్తున్నాడు, ఒక రోల్ మోడల్ గా, ఒక మాదిరిగా, ఒక సాక్ష్యంగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ వాంట్ యూ అండ్ మీ టు బి విట్నెసెస్. ఒక బెంచ్ మార్క్, ఒక రోల్ మోడల్ గా దేవుడు నిన్ను నన్ను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. ఇదిగో ఆ సహోదరుని చూడండి, ఆ సహోదరిని చూడండి, భక్తిపరాలు, యోగ్యురాలు, వినవిధేతలు కలిగిన వాడు. ఆ విధంగా ఉండాలి, ఒక క్రైస్తవుడు అంటే ఆ విధంగా ఉండాలి అని ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మనం ఇతరులకు చూపించాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విధంగా సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత జ్ఞానం ఇచ్చిన తర్వాత మొట్టమొదటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తీర్పు ఏంటంటే, 2 వేశ్యలు రాజు దగ్గరకు వచ్చారు. మేబీ వారు అంతకుముందు వారు ఇమ్మీడియట్ అధికారుల దగ్గరకు వెళ్ళి ఉండొచ్చు. వారు ఎవరు కూడా వారికి సరైనటువంటి న్యాయం తీర్చలేకపోయారు. వారి యొక్క వ్యాజ్యం ఏంటంటే, 2 వేశ్యలు ఉన్నారు. మొదటి వేశ్య చెప్తా ఉన్నది, అయ్యా ఇదిగో మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండేవారము, నాకు మొదటిగా కుమారుడు కలిగాడు, ఆ తర్వాత మరొక స్త్రీ, 2వ స్త్రీ కుమారుడు కలిగాడు. అయితే ఒకరోజు రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు ఆ 2వ స్త్రీ తన యొక్క బేబీ మీద నిద్రలో పడడం వల్ల తను చనిపోయాడు. అప్పుడు ఆ 2వ స్త్రీ నా దగ్గరికి వచ్చి నా కౌగిట్లో ఉన్నటువంటి కుమారుని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకొని, బ్రతికి ఉన్న కుమారుడు తన దగ్గర పెట్టుకొని, ఆ చచ్చిపోయిన కుమారుడిని
తీసుకొచ్చి నా దగ్గర పెట్టింది. ఇది అన్యాయము. నా 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 కుమారుడు, బ్రతికున్న కుమారుడు తన కుమారుడు అని చెప్తా ఉన్నది. నీవు న్యాయం తెచ్చి నా కుమారుడు నాకు ఇవ్వు అని చెప్తుంది. అయితే ఆ రెండో స్త్రీ ఏముంటది? లేదు లేదు, ఈ కుమారుడు నా కుమారుడే, చనిపోయిన కుమారుడు ఆ మొదటి స్త్రీ కుమారుడు అని చెప్తుంది. సో ఈ వాద్యం ఎవరు తీర్చలేకపోయారు. తన పైన ఉన్నటువంటి ఇమీడియట్ అధికారులు తీర్చలేకపోయారు. ఆ తరువాత లెవెల్లో ఉన్నటువంటి వారు తీర్చలేకపోయారు. గవర్నర్స్ వరకు వెళ్ళిపోయింది, ప్రధానమంత్రి వరకు వెళ్ళిపోయింది, ఎవరు తీర్చలేకపోయారు. ఆ తర్వాత రాజు దగ్గరకు వచ్చారు. రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజు ఆ వ్యాజ్యంను తీర్చడానికై ఆయన జ్ఞానంతో నిండినవాడు కనుక, బుద్ధి వివేచనలు కలిగిన హృదయం కలిగిన వాడు కనుక ఏం చెప్పాడంటే, తన సేవకుడిని పిలిచి ఒక ఖడ్గం తీసుకురామని చెప్పాడు, కత్తి తీసుకురాని చెప్పాడు. తెచ్చి ఆ బ్రతికి ఉన్నటువంటి బేబీని 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇచ్చేసి అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క మొదటి స్త్రీ నిజంగా ఆ బిడ్డకు తండ్రి అయినటువంటి తల్లి గుండె తరుక్కుపోయినదై బాధపడుతూ దుఃఖంతో వేదనతో, అయ్యా రాజుగారు, ఆ బిడ్డ మీరు చంపవద్దు, 2 ముక్కలుగా చేయవద్దు, అవసరమైతే ఆ రెండవ స్త్రీకి ఇవ్వండి అని చెప్తుంది, ఏడుస్తుంది. కానీ రెండవ స్త్రీ ఏమంటది? ఆ బిడ్డ 2 ముక్కలు చేసి చెరవ ముక్క ఇచ్చేసేయండి అని చెప్తుంది. దీని ద్వారా ఆ రాజు గ్రహించాడు, నిజమైనటువంటి తల్లి గుండె కోత కలిగినదై, తన ప్రేగులు తరుక్కుపోయినదై అలా చేయవద్దని చెప్పింది. ఆవిడే నిజమైన తల్లి, ఈ బిడ్డను ఆవిడకి ఇచ్చేసేయండి అని చెప్తారు. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి న్యాయమైన తీర్పును సొలొమోను ఇచ్చి తన యొక్క జ్ఞానమును ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎదుట ప్రదర్శించాడు. అప్పుడు ప్రజలు అన్నారు, ఇది దైవ జ్ఞానమే అని చెప్పేసి సొలొమోనుకు భయపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దైవ జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానం అలాగుంటది. న్యాయమైన తీర్పు తీరుస్తుంది, డిజర్నింగ్ స్పిరిట్ ఉంటుంది, వివేచన జ్ఞానం ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది. దైవ జ్ఞానం మనలో ఉన్నప్పుడు, దేవుడు మన జ్ఞానం ఇచ్చినప్పుడు, వాక్యానుసారమైన జ్ఞానం మనలో ఉన్నప్పుడు సరైనటువంటి అడ్వైజెస్ ఇస్తాం, సరైనటువంటి తీర్పులు ఇస్తాం. దాని కొరకు మనం ప్రభుని అడగాలి. ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే వాక్యం ద్వారా మనం ధ్యానించి మెడిటేట్ చేసి దాన్ని మనం సంపాదించుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఎన్ అవుట్స్టాండింగ్ జడ్జిమెంట్ సొలొమోన్ గేవ్ హియర్. సో ఈ యొక్క అంశము పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చబడింది. స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా దీన్ని చదువుకున్నాను. దావీదు గొలియాతు అంశం పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. సొలొమోను తీర్పు ఇచ్చినటువంటి తీర్పుని గురించి కూడా పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, God wants such wise and discerning and understanding people. అలాంటి వారే దేవుని కొరకు మహిమకరంగా జీవించగలరు. అలాంటి వారు దేవుని కొరకు సాక్షులుగా ఉండగలరు. స్టూడెంట్గా ఉంటే సాక్షిగా ఉండగలరు. ఆఫీసర్గా ఉంటే ఆఫీసులో సాక్షిగా ఉంటాడు. సంఘాల్లో సాక్షులుగా ఉంటారు. అలాంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత సొలొమోను యొక్క రాజ్యము స్థిరపరచబడుతుంది. ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ చక్కగా అందరినీ నియమిస్తాడు. కొత్త అడ్మినిస్ట్రేషన్, మంచి అధికారులు దొరుకుతారు, సైన్యాధిపతి దొరుకుతాడు, యాజకుడు దొరుకుతారు, సో సామంతులు దొరుకుతారు. వారిని అందరినీ కూడా నియమిస్తాడు. సో మనం అవన్నీ చూసుకోము, మీరు వ్యక్తిగతంగా చదువుకోండి. 4వ అధ్యాయం 1 నుంచి 19 వచ్చిన వరకు ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి రాయబడి ఉంటుంది. ఎవరిని ఎక్కడ నియమించాడు, రాజు ఆస్థానంలో ఎవరు నియమించాడు, తర్వాత ఆ యొక్క రాష్ట్రాల్లో ప్రావిన్సెస్లో ఎవరిని అధికారులుగా నియమించాడు, మరి ఆహారం సిద్ధపరిచేవారు ఎవరు, ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చేసేవారు ఎవరు, అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అయితే మనం చూసినట్లయితే 21వ వచనం మనం చూసినట్లయితే సొలొమోను యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు దేశం వరకు ఆయన రాజ్యం విస్తరించింది. అందరిని అక్కడ అందరి మీద ఆధిపత్యం చెలాయించాడు. ఈవెన్ ఫిలిస్తీన్ల మీద కూడా ఆయన ఆధిపత్యం చెలాయించి ఫిలిస్తీన్లు కూడా కప్పము చెల్లించేటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తాం. బహుమానాలు ఇచ్చేటువంటి వారుగా చూస్తాం. ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లు యుద్ధానికి రాలా.
సౌలు ఉన్నప్పుడు అనేక మార్లు వచ్చారు, దావీదు ఉన్నప్పుడు అనేక మార్లు వచ్చారు. కానీ సొలొమోను సమయంలో దేవుడు శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. సొలొమోను యుద్ధం చేయకుండానే శాంతిని, సమాధానాన్ని పొందుకున్నాడు, జ్ఞాని అయ్యాడు. భూమి మీద ఉన్న రాజులందరికంటే గొప్పవాడు, జ్ఞాని అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా సొలొమోనుకు దాసులయ్యారు. ఇస్ ఇట్ నాట్ అమేజింగ్ థింగ్? ఏం చేయకుండా రాకుమారుడుగా పెరిగాడు. దావీదుకున్న అనుభవాలు ఈయనకి లేవు. రాజభవనంలో పెరిగాడు. ఇంకా దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. లోకంలో ప్రజలతో తిరిగాడు, మమేకమయ్యాడు. ప్రజల సమస్యలు దావీదుకు తెలుసు, కానీ సొలొమోనుకి ఏం తెలియదు. సొలొమోను రాజయ్యే సమయానికి టీనేజర్, యవనస్తుడు, బాలుడు. దావీదుకు ఆత్మబలం ఉంది, ప్రజా అవగాహన ఉంది, ప్రజలను ఎలా నడిపించాలో తెలుసు. కానీ సొలొమోనుకు ఆత్మబలం లేదు, లోకానుసార లౌకిక జ్ఞానం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా సొలొమోను పరిపాలిస్తూ ఉన్నాడు. చూడండి, 21వ వచనం చదవండి. 4వ అధ్యాయం 21వ వచనం. నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నింటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. 25వ వచనం. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయంగా నివసించుచుండిరి. సో వారిలో భయం లేదు, నిర్భయంగా జీవిస్తా ఉన్నారు. తర్వాత 24వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే అతని కాలంలో నలుదిక్కులా నెమ్మది కలిగిండెను అని రాయబడింది. ఇప్పుడు రాజ్యం స్థిరపరచబడింది, అధికారులు నియమించబడ్డారు. యూఫ్రటీస్ నుంచి ఐగుప్తు వరకు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అందరూ కప్పం చెల్లించి ఉన్నారు, దాసులై ఉన్నారు, నెమ్మది కలిగింది. సో అందరూ నిర్భయంగా జీవిస్తా ఉన్నారు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఏమి కొదువు లేదంట సొలొమోను యొక్క రాజ్యంలో, ఏమి కొదువు లేదు. ఆ విధంగా ఆయన 29వ వచనం చూడమ్మా. 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచనలు గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. దేవుని బిడ్డలారా, దీని కొరకు మనం దేవుని అడగాలి. దేవా, నాకు జ్ఞానమును బుద్ధిని వర్ణింపు సఖ్యం కానీ వివేచన దయచేయవా, నేను నీకు సాక్షిగా ఉండాలని మనం అడగాలి. దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత సొలొమోను ఒక గొప్ప 3000 సామెతలను రాశాడంట. 1000 కీర్తనలు ఆయన రాసి పాడాడంట. తర్వాత ఈయన అంతటి మీద రీసెర్చ్ చేశాడు. వృక్షశాస్త్ర పండితుడంట, జంతు శాస్త్ర పండితుడంట, ఇంకా పక్షులని గురించి పాండిత్యం ఆయన సంపాదించాడు. భూచలములు, జలచలములు అన్నిటిని గురించి ఆయన పాండిత్యం నేర్చుకుని వాటి గురించి రాశాడు. ఇవన్నిటిని కూడా మనం ప్రసంగి గ్రంథంలో చూస్తాం. తర్వాత పరమగీతంలో కూడా మనం చూస్తాం. సో అయితే భక్తులు ఏం చెప్తారంటే, దావీదుకు ఉన్నటువంటి జ్ఞానము లౌకిక జ్ఞానమే. దావీదు దైవ జ్ఞానం కొరకు అడగలేదు. ఇజ్రాయెల్ను పరిపాలించడం కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులను వారిని డీల్ చేయడం కొరకు, న్యాయమైన తీర్పులు తీర్చడం కొరకే లౌకిక జ్ఞానం కొరకు అడిగాడు. కానీ దైవ జ్ఞానం సొలొమోనుకు లేదు, దావీదుకు ఉన్నటువంటి జ్ఞానం లేదు అని చెప్తాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే అనేకమైన గుర్రాలను సంపాదించుకుంటాడు. దేవుడు ఏం చెప్పాడు? గుర్రంలో రథములను ఎక్కువగా సంపాదించుకొని వద్దని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చెప్తాడు. సో ఈయనకి దాదాపుగా 4000 గుర్రపు శాలలు ఉన్నాయంట. ఒక్కొక్క గుర్రపు శాలలో 450 గుర్రాలు ఉంటాయి. దేవుడు ఆయన సంపాదించుకోమని చెప్పలేదు, కానీ ఆయన అలా చేశాడు. సొలొమోను ఒక గొప్ప కవి. సొలొమోను కీర్తి అంతటా ప్రసిద్ధి చెందింది. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, సొలొమోనుకు సౌశీల్యం లేని జ్ఞానం ఉందంట. అంటే దైవ గుణగణము లేనటువంటి జ్ఞానం ఉంది. వాటి కొరకు ఆయన అడగలేదు. అది వ్యర్థమే, అది నిష్ప్రయోజనమే. ఎందుకంటే
అది ఏదో ఒక రోజున మనం తిరిగి లోకంలోనికి లాగుతుంది, మనం పడగొడుతుంది. అయితే దైవ జ్ఞానము మనల్ని నిలబెడుతుంది, క్రీస్తు అనే బండి మీద నిలబెడుతుంది. సో మనం ఏమై ఉన్నామో, మనము దేవుని ఎదుట ఏ విధంగా కనబడుచున్నాం అదే ముఖ్యం, కానీ ఇతరులకు మనం ఎలా కనబడుచున్నాం అది ముఖ్యం కాదు. దట్స్ నాట్ అవర్ ప్రయారిటీ. అట్ ది సేమ్ టైం అట్లని చెప్పేసి మనం ఎట్లా పడితే అట్లా జీవించకూడదు. మాదిరి కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. తర్వాత దావీదు సొలొమోను దేవుని యొక్క మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి సామాగ్రిని అంతటిని కూడా సిద్ధపరుస్తాడు. తూరు దేశానికి హీరామ్ అనే రాజు ఉంటాడు. ఆయనతో ఈయన సంధి చేసుకుంటాడు. ఎందుకంటే హీరాముకు దావీదుకు సత్సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి హీరాము సొలొమోనుతో మంచి బంధవ్యాన్ని కలిగి ఉంటాడు. సొలొమోను ఏం చేస్తాడంటే, దేవదారు మ్రాణులు ఆ తూరు సీదోన్లు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి హీరాము చెప్తారు, నాకు ఈ మెటీరియల్ కావాలి, తర్వాత పనివారు కూడా కావాలి, వారందరూ వాటిని సిద్ధపరిచి మందిరాన్ని నిర్మించాలి, నా దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి, నా తండ్రి చిత్తమైనది, తండ్రికి ఆశయం ఉన్నదని చెప్పినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భం పుట్టిన కుమారుడే ఆ పని చేస్తాడు, మందిరాన్ని నిర్మిస్తాడని హీరాము చెప్పినప్పుడు హీరాము సంతోషంగా అంగీకరిస్తాడు. ఆయన ఆ యొక్క దేవదారు మ్రాణులను అన్నిటినీ కూడా సిద్ధపరిచి తన యొక్క సేవకులను యెరూషలేముకు పంపించి ఆ మందిరాన్ని నిర్మించడానికి సహాయం చేస్తాడు. సో సొలొమోనుకు కావలసినవన్నీ కూడా, మందిర నిర్మాణానికి కావలసినవన్నీ కూడా, రాజభవనానికి అవసరమైనవన్నీ కూడా పంపిస్తాడు. అయితే సొలొమోను దానికి ప్రతిగా రాజుకు, హీరాము రాజు మాకు ఆహార పదార్థాలను పంపించి మాకు అవసరమైనది అన్నప్పుడు వారికి ఆహార పదార్థాలను పంపిస్తాడు. ఆ విధంగా వారిద్దరూ సమాధానం కలిగి ఉంటారు. అప్పుడు ప్రజలందరూ కూడా భయం లేకుండా సంతోషంగా జీవిస్తారు. సొలొమోను యొక్క గొప్పతనం అంతా కూడా ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. ఆ విధముగా సొలొమోను యొక్క కీర్తి ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం సొలొమోను జీవితం నుండి. అన్య దేశపు రాజు యొక్క కుమార్తె వివాహం చేసుకున్నాడు. ఉన్నతమైన స్థలంలో బలు అర్పించాడు. అయినా దేవుడు అతను ఏం అనలేదు, ఇంకా అవకాశం ఇచ్చేసాడు. జ్ఞానం కొరకు అడిగాడు, బుద్ధి వేచిన కనుక జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు, సమాధానాన్ని ఇచ్చాడు, మందిరం నిర్మించడానికి సామగ్రిని ఇచ్చాడు. భూమి దేవుని యొక్క పాదపీఠం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయినా కూడా మందిరాన్ని నిర్మిస్తానంటే నిర్మించమని చెప్పాడు, సమస్తం ఇచ్చాడు. అయినా సొలొమోను ఇహలోక జ్ఞానం కలిగిన వాడై తప్పిపోయిన వాడుగా ఉంటా ఉన్నాడు. అలా ఉండకూడదని ప్రభు మన జ్ఞాపకం ఇస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించుంటాడు. ప్రార్థన చేసుకుందాం. చేయమ్మా ఉన్నతి. ఓకే సార్. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ప్రభా, ఇంతవరకు